గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. స్కూలుకు టైం అవుతుంది. ఏమిట్రా కోచ్ చేస్తూ పద, బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్సు ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇదెక్కడి కూడా వరా నాయన. ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి? మా నాన్న కారులో తిరగట్లా? రే, మీ నాన్నంత అయ్యాక కార్యం కర్మరా, విమానాలు ఎక్కుదురా. నా మాట వినరా బాబు. ఏంటి మామగారు రోడ్డు మీద ఆటలో పాడలేదలుడు. చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూలుకు వెళ్ళాలంటే నామోషిగా ఉందట, సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చు తగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో 6. లెక్కల్లో 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు, అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకు కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. నా పక్కన కూర్చున్నావు ఎందుకు? కూర్చుంటే తప్ప రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేవాడి నా పక్కన కూర్చుంటావా? రాస్కెల్. నేను అనమాట ఏంట్రా, ఆయన కూడా చెప్పులు కుట్టాడాగా. చూపి ప్రసాద్, ప్రసాద్ తప్పురా. హలో, ఎవరు? హెడ్ మాస్టర్ గారా? నమస్కారం సార్. ఏంటండి? మా చిన్నానా? ఈ చీకటి కొంపలో ఇంత ఎలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు. బాబు గారు, అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? ఏంటి మా ఇంట్లోనా? మాకంత అదృష్టమా బాబు? అయ్యా, కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ రోహిణియా? ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే చుట్టూలు కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో, వెతకపోయిన తీగ ఖాళీకి తగలడం అంటే ఇదే. ఏనన్నా, కొంచెం పెరగన తింటావా? సరిగ్గా తినవో లేదో. వాడు కడుపు నిండా భోజేశాడు, పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో, ఇక నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకీ వయసులో చదువు ఏమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి,
అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళన్నారండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా చదువుకోవచ్చు. ఏమండి? చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అది కాదండి. అంతే. మీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు. టిఫిన్ చేద్దరు కానీ రండి. పర్వాలేదు, అందరం కలిసి చేద్దాం. సాంబయ్య గారు ఫ్యాక్టరీకి రావాలి కదా. ఈ నో అడ్వాన్స్ ట్యాక్స్ దిస్ ఇయర్ 2,42,000. ఏమిటి శారదా? ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ 2,42,000 కట్టాలట. బ్యాంక్ లో క్యాష్ ఉందిగా, అది కట్టేసేయండి. ఏమిట్రా, ఏమిటిదంతా? చిన్నబాబు గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు. చిన్న 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 ఏమిట్రా నువ్వు చేసిన పని? నీ బూట్ పాలిష్ చేసుకోలేవా? నాకు రాదు, నాకు అసహ్యం. నాకు రాదు, నాకు అసహ్యం. కిందకి రా, రా కిందకి. ఏమిటి బాబు ఇదంతా? గంగా, రాయ్ ఆ బూట్ తీసుకుంటా. మణి, అయ్యా నువ్వు రారా. కూర్చో. ఉదయ్ గారు కూర్చోరా సోఫాలో. ఇలా పాలిష్ రాయ్. బాగా రాయ్. అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, వెళ్ళండి. ఇలా పాలిష్ చేయి. సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్సులో తీసుకురానక్కర్లేదు, నేనే కారులో తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి. స్కూల్ వదిలి పెట్టారా బాబు? రేపు వస్తావుగా? అవన్నీ తీసుకురా. కూర్చో, కూర్చో. బూట్ పాలిష్ అయ్యి. మణికి కొత్త చొక్కా కొనిచ్చే వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి. తీసుకో. పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి. నువ్వు నాతో రా. నీ చేస్తా ఇవ్వరా చిన్న. నువ్వేం అక్కర్లా, నేనే చేస్తాను. చూడరా గోవిందు, కళ్ళ ముందు ఈ ఘోరం జరుగుతూ ఉంటే ఈ దుఃఖం ఎలా భరించగలను? నాకు తెలుసు మావా, తీసుకో. వద్దురా, తాగను. ఇక్కడ ఉంటే వీడిని చూస్తూ నీకుండే తట్టుకోలేదు. చిన్న జాగ్రత్త. నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవమానం. సాంబయ్యన ఎలా చెప్పని చెప్పింది. ఊరుకో బాబు, ఏడవకూడదు. చూడు, నువ్వేం చేయొద్దు. ఇలా కూర్చో, రా, ఇలా కూర్చో. డబ్బులు
డబ్బులు నేను ఇస్తాగా చొక్కా కొని ఆ మణిగాడి మోహన్ కొట్టు అంతే. నిజం. ఏమిటండి మీరు చేసిన పని? ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి, దానికి తిట్టొచ్చు కొట్టొచ్చు, కానీ మరీ ఇంత ఇదిగా శిక్షించడవా? ఈ రోజు వాడి బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు. మనం ఆ పని చేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా. అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవటం నేను భరించలేను గంగా. అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయేలా కష్టపడుతున్నారని నా భయం. ఇనువుని వంచాలంటే వేడి మీద పెట్టాలి, వెన్నపూసు మీద కాదు. వాడి మీద ఉన్న మమకారంతో వాడిని కష్టపెడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని 10 మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అదే నా ప్రయత్నం.